అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు కోడర్. మైసెల్ఫ్ రోహిత్. ఐఎమ్ ఏ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ ఎట్ లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ. ఈరోజు మనం కంప్యూటర్ నెట్వర్క్ సంబంధించిన సిరీస్ అనేది స్టార్ట్ చేయబోతున్నాం. అసలు కంప్యూటర్ నెట్వర్క్ ఎవరు నేర్చుకోవాలి, ఎందుకు నేర్చుకోవాలి, అసలు కంప్యూటర్ నెట్వర్క్ వల్ల యూజ్ ఏంది? ఈ కంప్యూటర్ నెట్వర్క్ అనేది ఎవరైతే బీటెక్ స్టూడెంట్స్ లేదా బీసీఏ, ఎంసీఏ, డిప్లొమా స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు నేర్చుకోవాలి. అండ్ ఎవరైతే ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్స్ లేదా డెవాప్స్ సంబంధించిన వాళ్ళు అండ్ సైబర్ సెక్యూరిటీ వాళ్ళు వీళ్ళు నేర్చుకోవాలి. అండ్ సెకండ్ థింగ్, ఈ కంప్యూటర్ నెట్వర్క్ ఎందుకు నేర్చుకోవాలంటే ఇప్పుడు మీ దగ్గర ఫోన్ ఉంది అండ్ ల్యాప్టాప్ ఉంది. ఇప్పుడు ఫోన్లో నుంచి ల్యాప్టాప్లకి ఫైల్స్ అనేది షేర్ చేస్తారు. సో ఎలా షేర్ అవుతున్నాయి ఆ ఫైల్స్ అనేవి? 2 డివైసెస్ మధ్య కమ్యూనికేషన్ జరుగుతుంది. ఆ కమ్యూనికేషన్ ఎలా జరుగుతుంది తెలవడానికి మనం కంప్యూటర్ నెట్వర్క్ అనేది నేర్చుకుంటాం. అండ్ థర్డ్ థింగ్, కంప్యూటర్ నెట్వర్క్ వల్ల యూజ్ ఏంది? ఇప్పుడు 2 డివైసెస్ మధ్య డేటా అనేది ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది? మీరు ఈ వర్డ్ వినే ఉండొచ్చు, ఐపీ అడ్రస్ అంటే ఏంటి? మీకు ఈ వర్డ్ తెలుసు కానీ యాక్చువల్ పర్పస్ ఏంటో తెలీదు ఐపీ అడ్రస్ వల్ల. సో ఐపీ అడ్రస్ అంటే ఏంటి, IPv4 అంటే ఏంటి, IPv6 అంటే ఏంటి, మ్యాక్ అడ్రస్ అంటే ఏంటి, సర్వర్స్ అంటే ఏంటి, సర్వర్స్లో డేటా ఎలా స్టోర్ చేస్తాం, డిఎన్ఎస్ అంటే ఏంటి, IMEI, ఇలాంటి టర్మ్స్ మొత్తం కంప్యూటర్ నెట్వర్క్స్లో తెలుసుకుంటాం మనం. సో అందుకే ఈ కంప్యూటర్ నెట్వర్క్ అనేది ఇంపార్టెంట్. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ అయినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. లేట్ చేయకుండా వీడియోకి వెళ్దాం. సో ఈరోజు మనం ఈ వీడియోలో నెట్వర్క్ అంటే ఏంటి, నెట్వర్కింగ్ అంటే ఏంటి, నెట్వర్కింగ్కి డిఫరెన్స్ ఏంటి అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుంటాం. సో ఫస్ట్ వన్, నెట్వర్క్ అంటే ఏంటంటే ఏ గ్రూప్ ఆఫ్ డివైసెస్ కనెక్టెడ్ టుగెదర్ టు షేర్ డేటా, రిసోర్సెస్ అండ్ ఇన్ఫర్మేషన్. అంటే ఏంటంటే నెట్వర్క్ అనేది ఒక గ్రూప్ ఆఫ్ డివైసెస్ కనెక్ట్ అయ్యి ఉంటాయి. కనెక్ట్ అయ్యి ఉన్న డివైసెస్ ఏదైతే ఫైల్స్ని షేర్ చేసుకుంటుందో, లేదంటే డేటాని షేర్ చేస్తుందో, ఇన్ఫర్మేషన్ని షేర్ చేస్తుందో వాటిని నెట్వర్క్ అంటాం. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉంది చూడండి. ఇక్కడ కంప్యూటర్ ఉంది, రూటర్ ఉంది, ప్రింటర్ ఉంది, ల్యాప్టాప్ ఉంది, ఫోన్ ఉంది. సో ఇప్పుడు నేను ఫోన్లో ప్రింట్ అని నొక్కగానే ప్రింటర్లో నాకు ప్రింట్ అయిపోతుంది. అండ్ కంప్యూటర్లో ప్రింట్ నొక్కగానే ప్రింటర్లో ప్రింట్ అయిపోతుంది. అండ్ ల్యాప్టాప్లో నేను ఫైల్ షేర్ చేసిన అనుకో కంప్యూటర్లోకి షేర్ అయిపోతాయి. సో ఇక్కడ మనకి డివైసెస్ మధ్య కమ్యూనికేషన్ జరుగుతుంది. ఎలా జరుగుతుంది? ఇప్పుడు ల్యాప్టాప్ నుంచి రూటర్ ద్వారా కంప్యూటర్లకి ఫైల్స్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఫోన్ల నుంచి రూటర్ ద్వారా ప్రింటర్లో ప్రింట్ అవుతుంది. సో రూటర్ని బేస్ చేసుకొని రూటర్ సహాయంతో ఫైల్స్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఫోన్ల నుంచి నేనైతే ప్రింట్ కొట్టగానే రూటర్ సహాయంతో నాకు ప్రింటర్లో ప్రింట్ అవుతుంది. ఇది ఎలా వర్క్ అవుతుంది? ఈ డివైసెస్ మధ్య కమ్యూనికేషన్ ఉంది కాబట్టి డివైసెస్లో అనేది వర్క్ జరుగుతుంది. సో దీన్నే మనం నెట్వర్క్ అంటాం. సెకండ్ థింగ్, నెట్వర్కింగ్, ద ప్రాసెస్ ఆఫ్ దోస్ డివైసెస్ కమ్యూనికేటింగ్ అండ్ ఎక్స్చేంజింగ్ డేటా. అంటే ఏంటంటే డివైసెస్ మధ్య ఏదైతే కమ్యూనికేటింగ్ జరుగుతుందో, ఏదైతే డేటాని ఎక్స్చేంజింగ్ జరుగుతుందో దాన్ని నెట్వర్కింగ్ అంటారు. నెట్వర్కింగ్కి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ కంప్యూటర్ ఉంది, ప్రింటర్ ఉంది, ల్యాప్టాప్ ఉంది, ఫోన్ ఉంది, రూటర్ ఉంది. సో ఇవన్నీ డివైసెస్ మనం వైఫై ద్వారా కనెక్ట్ అయ్యి ఉంటాం. బట్ మనం ప్రతిసారి డేటా అనేది పంపించట్లేదు. ఎప్పుడైతే మనకి యూజ్ ఉంటుందో, ఎప్పుడైతే కావాల్సినప్పుడే మనం డేటా అనేది పంపిస్తున్నాం. ఆ డేటా ఎప్పుడైతే పంపిస్తున్నామో అప్పుడే ఆ డివైసెస్ మధ్య కమ్యూనికేషన్ జరుగుతుంది. ఎప్పుడైతే ఆ కమ్యూనికేషన్ జరుగుతుందో దాన్నే నెట్వర్కింగ్ అంటాం. మరి నెట్వర్క్ అంటే ఈ మొత్తం 24 hours వైఫై అనేది ఆన్లో ఉంటుంది. ఈ ఆన్ నుండి ఈ మొత్తం కనెక్ట్ అయ్యి ఉంటాయిగా, ఆ కనెక్ట్ అయ్యి ఉండడాన్ని నెట్వర్క్ అంటాం. ఇప్పుడు ఒక రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు ఫర్ సపోజ్ రోడ్ మీద గొడవ అయింది. 2 వ్యక్తులు అనేవారు కొట్లాడుకుంటారు. ఇప్పుడు అందులో ఒక వ్యక్తి సాఫ్ట్వేర్ అతను అండ్ ఇంకో అతను బ్యాక్గ్రౌండ్ బాగా తెలుసున్న అతను, అంటే ఏదైనా పని చేస్తుంటాడు, బ్యాక్గ్రౌండ్ బాగా తెలుసు అతనికి. ఇప్పుడు ఏం చెప్తారు? ఇప్పుడు గొడవ అవుతున్న పక్క వాళ్ళు చూస్తుంటారు కదా, వాళ్ళు ఏం చెప్తారు? అతను జోలికి పోకురా, అతను బాగా నెట్వర్క్ తెలిసి ఉంటుంది అని చెప్తారు. అక్కడ నెట్వర్క్ అంటే ఏంటి? నెట్వర్క్ అంటే అతనికి పెద్ద పెద్ద పీపుల్ తెలుసు, అంటే పొలిటీషియన్ కావచ్చు, పోలీస్ కావచ్చు, ఎవరైనా పెద్దవాళ్ళు తెలుసు అతనికి. అతను ఫోన్ చేయగానే కొంతమంది వచ్చి కొట్టిపోతారు వాళ్ళని. సో అక్కడ అతనికి ఎంతమంది తెలిసినా సరే కొందరే వస్తారు, అంటే ఫోన్ చేయగానే కొందరే వస్తారు. ఆ వచ్చే వాళ్ళే అది నెట్వర్కింగ్. అదే మొత్తం పీపుల్ మొత్తం తెలుసు, అతను చాలామంది తెలుసు, బట్ ఓన్లీ తెలుసు అంతే, కనెక్ట్ అయ్యి ఉంటారు, బట్ ఫోన్ చేయగానే రారు. వాళ్ళేంది? నెట్వర్క్. సో అతనికి తెలిసిన వాళ్ళేమో నెట్వర్క్, ఫోన్ చేయగానే వచ్చేటోళ్ళు అంటే రియాక్ట్ అయ్యేటోళ్ళు నెట్వర్కింగ్. ఇక్కడ కూడా వైఫై తోటి కనెక్ట్ అయ్యి ఉంటుంది. కనెక్ట్ అయ్యి ఉండడమేమో నెట్వర్క్. ఎమ్మటే రియాక్ట్ కావడం అంటే కమ్యూనికేషన్ జరగడం, డేటా ట్రాన్స్ఫర్ కావడం, అది నెట్వర్కింగ్.
అర్థమైంది అనుకుంటున్నా నెట్వర్కింగ్ డిఫరెన్స్ ఏందో. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్, సైనింగ్ ఆఫ్.